అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు లటుకుల పోహా చేస్తున్నాను. దానికి కావాల్సినవి 4 to 5 పావులు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత పేస్ట్, ఉల్లిగడ్డ అండ్ జీరా, ఆవాలు, పల్లీలు ఇవన్నీ వేసుకొని ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేయాలి. వెయిట్ చేశాక కళ్యామాకు, ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకొని ఒక 1 minute ఫ్రై అయ్యాక కిలో పుట్నాలు వేసుకొని అవి కూడా ఫ్రై అవ్వనివ్వాలి. 2 minutes ఫ్రై అయ్యాక మనం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత పసుపు వేసుకోవాలి. 4 to 5 స్పూన్ పసుపు. చిన్న స్పూన్ అయితే 4 to 5, పెద్ద స్పూన్ అయితే 1 స్పూన్ చాలండి. వేసుకున్న తర్వాత కలపాలి. మిక్స్ చేసుకున్న తర్వాత అటుకులు వేసుకోవాలి. అటుకులు నేను కేజీ తీసుకున్నాను. మీకు ఈ క్వాంటిటీ ఎంతైనా తీసుకోవచ్చు. మీరు ఎంత చేసుకోవాలనుకుంటే అంత చేసుకోవాలి. అటుకులు మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. క్రిస్పీ అయ్యాక మిక్స్ చేసుకుంటే అటుకుల పోహా రెడీ. ఫర్ మోర్ వీడియో సబ్స్క్రైబ్ మై